ప్రజాబలగం అందరికీ నమస్కారములో మన ప్రజాబలగం ఛానల్ కు వెల్కమ్. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాని. మరి ఇయాల వీడియో ఏందో ఒక్కసారి నుండి. కేసీఆర్ పాలనంతా అవినీతిమయమే. ఈ ముచ్చటైతే నేను అంటలేను. బీజేపీల కొత్త రక్తము ఎన్నికల పైన అలర్ట్ అంటున్న కిషన్ రెడ్డి. అవు మళ్ళా కిషన్ రెడ్డి ఈ ముచ్చట అన్నాడు. ఏందో చెప్తా నుండ్రి. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలైతే ఉంటాయని ప్రచారం అయితే జోరుగానే సాగుతున్నది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యి పార్టీ నేతలను కార్యకర్తలతోని సమావేశాలు ఇట్లా నిర్వహిస్తున్నది. ఇటు బీజేపీకి ఇట్లా రంగంలోకి అయితే దిగింది. శనివారం కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. మరి రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ ఏడాది పాలన పైన చర్చించిండ్రు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం ఇట్లా చేసిండ్రు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి పోరాటాలు చేసి మరీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము 10 ఏళ్లు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమయం అయ్యిందని అన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ పాలన పోవాలనని, కేసీఆర్ అవినీతి పోవాలనని ప్రజలు భావించిండ్రని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గిట్లా వ్యాఖ్యానించిండ్రు ఆయన. కానీ గా పార్టీ కూడా బీఆర్ఎస్ అడుగుజాడలనే నడుస్తున్నదని గిట్లా విమర్శించిండ్రు. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వంలో అహంకారము, నియంతృత్వము, అవినీతి వైఫల్యాలను గిట్లా చూసినామని ఆరోపించిండ్రు. భారతీయ జనతా పార్టీ కుటుంబ ఆధారంగా నడిచే పార్టీ కాదని కూడా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రానున్న రోజులల్లా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత వేగంగానే ప్రజలకు తీసుకెళ్లాలని ఇట్లా నిర్ణయించిందని చెప్పిండ్రు కిషన్ రెడ్డి సారు. ఇక తెలంగాణ అభివృద్ధి గురించి మోదీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని వివరించిండ్రు. జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధి కోసం కేంద్రం అనేక సహకారాలు ఇట్లా అందిస్తున్నదని, రానున్న రోజులల్లా తెలంగాణ ప్రజలను సంఘటితం చేసే ఉద్యమ బాట పడతామని, పార్టీ కార్యక్రమాల రూపకల్పన ఇట్లా గా దిశగానే ఉంటదని గిట్లా స్పష్టం చేసిండ్రు. బూత్ స్థాయి నుండి కొత్త నాయకత్వం రావాలని, మంచి కమిటీలు ఏర్పాటు కావాలని చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాలుగా అండగా నిలబడతామని ఇట్లా మోదీ సార్ స్పష్టం చేసినట్టు వివరించిండ్రు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్నది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపైన గియాల భారతీయ జనతా పార్టీ తరపున తెలంగాణ ప్రజల ముందు ఛార్జ్ షీట్ పెట్టబోతున్నట్టు ఇట్లా తెలిపిండ్రు కిషన్ రెడ్డి. జిల్లా, అసెంబ్లీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు, వైఫల్యాలను ఇట్లా ప్రజల ముందు ఉంచుతామని ఇట్లా చెప్పిండ్రు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు, పార్టీ నేతలకు ఇట్లా దిశానిర్దేశం అయితే చేసిండ్రు కిషన్ రెడ్డి. మరి వీడియోని ఇట్లా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో మీలువైన కామెంట్ రాసి మాకు పంపుండ్రి. గట్లనే మనందరి ప్రజాబలగం ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాబలగం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.